గోవా ట్రిప్ ఎలా జరిగిందో నీతో షేర్ చేస్తామని చాలా డేస్‌గా అనుకుంటున్నా. బట్ కొద్దిగా బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. మిస్ అవ్వకుండా చూడు, యూ విల్ ఎంజాయ్ ఇట్. హలో నమస్తే, దిస్ ఈజ్ రంగనాథ్. గోవా స్టార్ట్ అయిన రోజైతే ఆ రోజంతా ఫుల్ బిజీ. మార్నింగ్ 3:30కి లేచి హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ వస్తుంటే వాడిని పిక్ చేసుకొని దెన్ ఇద్దరం కలిసి జిమ్‌కెళ్ళాం. ఇంకా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చి తినే టైం లేక జస్ట్ ప్రోటీన్ తాగి షాపింగ్‌కి అయితే వెళ్ళాం. అందరూ నార్మల్‌గా బాయ్స్ పెద్దగా షాపింగ్ చేయరు. ట్రిప్ అంటే జస్ట్ టీ షర్ట్, షార్ట్‌తో వచ్చేస్తారు అనుకుంటారు. బట్ నేనైతే అలా కాదు. నేనే కాదు, మా ఫ్రెండ్స్ అంతా అంతే. సో మంచిగా షాపింగ్ చేయడానికైతే వెళ్ళాం. క్లాత్స్ కావాలా? ఓన్లీ వైట్‌లో డిఫరెంట్ క్లాత్స్ ఎన్ని క్లాత్స్ ఉంటాయి అన్ని ప్యాటర్న్స్ ఇది. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని కొద్దిగా ఆల్టర్నేషన్ వర్క్ ఉంటే అక్కడ బట్టలు ఇచ్చి అవి అయ్యేలోపు హెయిర్ కట్‌కి అయితే వెళ్ళాం. ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని జ్యూస్ తాగి ఇంటికొచ్చి అన్నీ ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మొత్తానికి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారం ఈవినింగ్ 5 కంతా స్టార్ట్ అవ్వాలి. బట్ అందరూ రెడీ అయ్యి అన్నీ రెడీ చేసుకునేలోపు 8 అయింది. ఈడ చూడు, నేనేదో గైడ్ చేద్దామని వెళ్తే వీడియో తీస్తున్నానని తెలిసి వాడు కూడా వచ్చాడు. అలా ఉంటది మరి. ఇంక అందరూ వచ్చాక టీ తాగి మన హనుమాన్‌కి పూజ చేసి మొత్తానికైతే స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయ్యిందే లేట్ అంటే మళ్ళా జర్నీ కూడా బోరింగ్‌గానే ఉంది. ఏందిరా ఇది అనుకున్నా. అప్పుడు ఆపారు డిన్నర్ కోసం. అక్కడ స్టార్ట్ అయింది అసలైన హంగామా. తినేవాళ్ళు తిన్నారు, లాగిచ్చేవాళ్ళు లాగిచ్చారు. అక్కడి నుంచి ఒక్కటే ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా. Monica! I say Monica, love you Monica, baby my Monica.